హాయ్, ఈ వీడియోలో మనం పైథాన్ యూస్ చేసి AWSని ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ AWS పైన వర్క్ ఎలా చేయాలని చెప్పనేసి మనం చూడబోతున్నాం. ఓకే, సో దానికి ఫస్ట్ వచ్చేసి మన AWSలో అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మన ప్రొఫైల్ నేమ్, దానిపైన క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని చెప్పనేసి. ఇక్కడ దాని కన్నా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఐఎమ్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్నా మనం కనుక కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకి యాక్సెస్ కీ అని చెప్పనేసి మనకు ఇక్కడ ఒక కాలం ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా వచ్చేసి మనం క్రియేట్ యాక్సెస్ కీ, ఇక్కడ మనకి అండర్స్టూడ్ క్రియేట్ యాక్సెస్ కీ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్గా ఓకే ఇది ఇట్లే ఉంచేసి ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని పైథాన్ యూస్ చేసి మనం ఎట్లా కనెక్ట్ అవుదామని చూద్దాం. ఈ పేజ్ని ఇట్లే ఉంచేసి ఓకే సింపుల్గా నా దగ్గర మనకి ఒక పైథాన్ ఫైల్ ఉంది. సో నేను దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి మనకి పైథాన్తో కనెక్ట్ అవ్వాలంటే దానికి వచ్చేసి మాడ్యూల్ ఏంటంటే బోటో 3. సో సింపుల్గా వచ్చేసి దాన్ని బోటో 3 ఒకవేళ కానీ మీ దగ్గర కానీ లేకుండా ఉంటే పైథాన్ ఇన్స్టాల్ చేస్తుంటే ఇక్కడ సింపుల్గా వచ్చేసి పిప్ ఇన్స్టాల్ బోటో 3 అని కొడితే అది ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇంపోర్ట్ బోటో 3 ఇక్కడ వచ్చేసి మనకి దాంతో ఎట్లా కనెక్ట్ అవుతుందా లేదని చెప్పేసి చెక్ చేయాలి. సో సింపుల్గా వచ్చేసి నా అకౌంట్లో ఉన్న S3 బకెట్స్ ఉన్నాయని చెప్పేసి నేను చూడాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో దాని వచ్చేసి బోటో 3 డాట్ సెషన్ ఓకే ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఒక S3 వేరియబుల్కి బోటో 3 డాట్ సెషన్ S3 నెక్స్ట్. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ S3 ఈ సెషన్ ఉంది కదా దీన్ని డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తాను. సో S3 డాట్ లిస్ట్ బకెట్స్ అని ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న మన రీజన్లో ఉన్న బకెట్స్ అన్నింటినీ లిస్ట్ చేస్తుంది. సో ఇక దీని కానీ నేను కానీ రన్ చేశానంటే మామూలుగా నాకేమొస్తుందంటే ఇట్స్ అంటే బోటో సెషన్, ఇది వచ్చేసి బోటో 3 క్లయింట్. ఓకే, మై మిస్టేక్. ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? బోటో 3 ఎక్సెప్షన్ కోర్ క్రెడెన్షియల్స్ అనేబుల్ టు లొకేట్ అని చెప్పనేసి. సో ఇప్పుడు ఇక్కడ నా క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఆ క్రెడెన్షియల్స్ని ఈ పైథాన్ దీంట్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలంటే సింపుల్గా వచ్చేసి మనం ఇక్కడ AWS కన్ఫిగర్. ఓకే, మీకు గన ఒకవేళ ఇది ఎంటర్ చేసినప్పుడు కన్నా మీకు గన ఎర్రర్ వస్తే సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళేసి AWS CLI ఫర్ విండోస్ అనుకోండి, అక్కడ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇది AWS కన్ఫిగర్ కొట్టగానే మనకి యాక్సెస్ కీ అడుగుతుంది. ఈ యాక్సెస్ కీ అంటే నథింగ్ బట్ ఇది జస్ట్ నేను ఇది వచ్చేసి కాపీ, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ యాక్సెస్ కీ. ఓకే, కాపీ పేస్ట్ డిఫాల్ట్ రీజన్, ఇది వచ్చేసి డిఫాల్ట్ రీజన్ అడుగుతుంది. సో నేను యాజ్ ఇట్ ఈస్ అన్ని నన్ను ఎట్లా వదిలేస్తాను. ఓకే, ఇప్పుడు కానీ ఇది కానీ మనం రన్ చేసామంటే ఇదేం వస్తుందంటే మనకి ఇది ఏ రీజన్లో అయితే ఉన్నామో మనకి ఆ రీజన్లో ఉన్న బకెట్ నేమ్స్ ఇస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు బకెట్ నేమ్ ఒకటి వచ్చేసింది భాస్కర్ యాక్సలరేషన్ బకెట్ అని చెప్పనేసి. ఓకే, మనం దీన్ని కన్సోల్గా చూద్దాం ఇక్కడ. సో సింపుల్గా S3 నా దగ్గర అయితే చూసుకోవచ్చు మన దగ్గర ఒక బకెట్ ఉంది, అది అట్లాగా అక్కడ డిస్ప్లే చేసింది. సో ఈ విధంగా మనం పైథాన్ నుంచి AWSకి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.